హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ముందుగా అందరికీ వన్స్ అగైన్ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. సో ఈ కొత్త సంవత్సరం స్టాక్ మార్కెట్ యొక్క భవిష్యత్తు ఎలా ఉండబోతుందని నేను చెప్పనండి, మీ నోటితో చెప్పిస్తాను. సో పూర్తిగా వీడియో చూశాక మీరే అంటారనమాట స్టాక్ మార్కెట్ భవిష్యత్తు ఎలా ఉంది. చాలా ఇంపార్టెంట్ అయిన వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ కొట్టండి. నేను ఎవరిని మోసం చేయట్లేదు, ఏ లింకులు ఇవ్వట్లేదు. నన్ను మీరు గుడ్డిగా నమ్మచ్చు. ప్రాణం పోయినా నేను మిమ్మల్ని మోసం చేయను. ఎందుకంటే సబ్స్క్రైబర్లు నాకు దేవుళ్ళతో సమానం. దేవుడిని ఎవరైనా మోసం చేస్తారా? ఎందుకంటే మీరు మోసం చేయరు. ఏ నమ్మకం అంటే మొన్న స్టాక్ మార్కెట్ వీడియో చేశాను, గుర్తుందా? 20 లక్షల మంది చూశారు. అందరూ అబ్బా 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 అని చప్పట్లు కొట్టారు. ఆ వీడియోకి నాకు అక్షరాల 10 లక్షల రూపాయలు వచ్చింది. చూస్తున్నారా? సో 10 లక్షల రూపాయలు వీడియో యూట్యూబో ఇస్తున్నప్పుడు ఇంకా మిమ్మల్ని మోసం చేసి ఏ లింకులో ఇచ్చి మిమ్మల్ని అబద్ధం ఆడాల్సిన పని నాకేంటి? సో ఆ వీడియోకి ఎందుకు అంత ఘనంగా అంత డబ్బులు 10 లక్షలు వచ్చాయన్నది చివరి అక్కర్లో చెప్తాను. వీడియోని పూర్తిగా చూడండి, చాలా ఇంపార్టెంట్ 2025లో. సో మీకు ప్రూఫ్లు, మంచి అద్భుతమైన స్టాక్ మార్కెట్ కథ ఒకటి ఉంది. చాలా చాలా బాగుంటుంది, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అది కూడా చెప్తాను, అది కూడా చూడండి. ఎవరైతే లైక్ చేయలేదో లైక్ చేయండి. పూర్తి వీడియో చూసాక కామెంట్లు చేయండి. స్టాక్ మార్కెట్ 2025లో చాలా బాగుండిపోతుంది. సో లెట్స్ గో టు ద స్క్రీన్. లైవ్ ప్రూఫ్లు చూద్దాం. సో ఇక్కడ మీకు స్టాక్ మార్కెట్ యొక్క మొత్తం బోల్డ్ రకాల స్టాక్ మార్కెట్లో బోల్డ్ ఉంటాయి. సో అన్నిటిని కలిపి కొన్ని స్టాకులు నిఫ్టీ 50 అని అంటారు. నిఫ్టీ 50 అంటే స్టాక్ మార్కెట్ యొక్క సూచి. పైన అదొక చూసుకుంటే స్టాక్ మార్కెట్ పడుతుందా లెగుస్తుందో మీకు అర్థమవుతుంది. సో దాన్ని నిఫ్టీ 50 అంటారు. అది భారతదేశంలో స్టాక్ మార్కెట్. కానీ అమెరికాకి వెళ్తే నాస్డాక్ అని అంటారు. సో అమెరికాది పక్కన పెట్టండి, మనకి అమెరికా దక్కర్లేదు. మనం భారతదేశం గురించి మనం లైవ్లో చూపిస్తాను, జాగ్రత్తగా చూడండి. 1999 నిఫ్టీ 50 యొక్క విలువ 890 రూపాయలు ఉంది. జాగ్రత్తగా చూస్తున్నారు కదా? సో కరెక్ట్గా మీరు అలా ముందుకు వస్తే 2003కి వచ్చేసరికి 2004కి వచ్చేసరికి 1500 అయిపోయింది. ఏది 890 ఉన్న కాస్త 2004కి 1500 అయిపోయింది. సో 1500 అయ్యేసరికి అప్పుడు 2004లో అందరూ అన్నారు ఆర్థిక మనీ వచ్చేస్తుంది, ఇంకా స్టాక్ మార్కెట్ పెరగదు, పడిపోతుంది అన్నారు. కట్ చేస్తే 2005 అయిపోయింది. సో అలా చూసుకుంటే 2006కి వచ్చేసరికి 3000 అయిపోయింది. అలా చూసుకుంటే 2010కి వచ్చేసరికి 5000 అయిపోయింది. అలా చూసుకుంటే 2014 వచ్చేసరికి 6600 అయిపోయింది. అలా మీరు చూసుకుంటే 2015 వచ్చేసరికి 8000 అయిపోయింది. అలా చూసుకుంటే 2016 వచ్చేసరికి 8000 అయిపోయింది. అలా చూసుకుంటే 2017కి 9000 అయిపోయింది. అలా చూసుకుంటే 2010కి 17000 అయిపోయింది. అలా చూసుకుంటే 2018కి 11000 అయిపోయింది. అలా చూసుకుంటే 2021 14000 అయిపోయింది. అలా చూసుకుంటే 2021 16000 అయిపోయింది. అలా చూసుకుంటే 2022కి 17000 అయిపోయింది. అలా చూసుకుంటే 2023కి 19000 అయిపోయింది. అలా చూసుకుంటే 2024కి 21000 అయింది. అలా చూసుకుంటే 2024లో 22000 అయింది. అలా చూసుకుంటే 2024 24000 అయింది. ఇప్పుడు చెప్పండి అయ్యా, ఏమి 800 రూపాయలు ఉన్నది 24000 అయింది. ఈ 1999 నుంచి 2024 వరకు ఎంత ఇచ్చింది ప్రాఫిట్? 100% డబల్ ఇచ్చింది. అది మన నిఫ్టీ 50. అమెరికా అయితే 200% ఇచ్చింది. అమెరికా అది పక్కన పెట్టండి, నాస్డాక్ అమెరికా అది వదిలేయండి. సో మనకు 100% డబల్ అయ్యి చూశారు కదా ఎంత అయింది. ఇప్పుడు మీరు చెప్పండి, ఇప్పుడు స్టాక్ మార్కెట్ 2025లో పెరుగుతుందా తరుగుతుందా? మామూలుగా మీరు అంటే ఎన్ని చూశారు కదా, ఇలా చూశారు కదా, పెరుగుతుందా తరిగిపోతుందా? అంటే ఇన్ని రోజులు ఏం అవ్వలేంది సడన్గా 2025కి వచ్చేసరికి భూమిపాతంలోకి వెళ్ళిపోతుందా అని అడుగుతున్నాను. అవుతుంది కదా, పెరుగుతుంది కదా, సేమ్ ఇంతే, ఇందులో ఏముంది? సో ఇక్కడ మీరు నోటీస్ చేయాల్సింది అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి, ఇందులో కూడా ఉన్నాయి. కిందకి పడడం ఆగాలి. ఏదైనా ఇప్పుడు ఇక్కడే మీరు నోటీస్ చేసుకుంటే 2020లో 12000 ఉన్నది. కరోనా రావడంతో 12000 కాస్త మార్కెట్ 9000కి వెళ్ళిపోయింది. 2020 9000కి వెళ్ళిపోయింది. మీరు చూస్తున్నారు, అమ్మ 9000కి వెళ్ళిపోయింది, మార్కెట్ కూలిపోయింది, పోయింది అని చెప్పేసి అప్పుడు కనుక పొరపాటున అందరూ ఎగ్జిట్ అయిపోయి ఉంటే ఇప్పుడు 24000కి రీచ్ అయింది కదా. రీచ్ అయిందా లేదా? ఏది 2000 జస్ట్ 4 సంవత్సరాల్లోనే ఎన్ని రెట్లు పెరిగింది? 4 సంవత్సరాల్లోనే ఎన్ని రెట్లు పెరిగింది? డబల్ త్రిబుల్ అయినట్లు అయింది. మరి అప్పుడు ఎవరైనా కొనుక్కుని ఉంటారు. లక్ష్మీదేవి బంగారంతో సమానం కదా అప్పుడు. సో నేను అదే చెప్తున్నాను. ఇప్పుడు
చూశారు కదా స్టాక్ మార్కెట్ భవిష్యత్తు మీకే అర్థమైంది. సో 2025 పెరిగిద్దా తరిగిద్దా అనేది మీరు అర్థం చేసుకోండి. ఏదో పెద్ద అపాయం వస్తేనే తప్ప మనది ఎందుకంటే ఆర్థిక వ్యవస్థ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. మన ఆర్థిక వ్యవస్థకు డోకా లేదు, పెద్ద ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో. సో ఓకే, అప్పుడు అర్థమైంది కదా. ఇప్పుడు మీకు స్టాక్ మార్కెట్ కథ, అందరికి ఇష్టమైన కథ చెప్తాను. ఓకే, రాజవరం అనే గ్రామం ఉంది. ఆ రాజవరం చుట్టూ 40 చుట్టుపక్కల గ్రామాలు ఉన్నాయి. ఇదంతా కలిపి ఒక పెద్ద ఊరు. సో ఈ రాజవరంలోని ఒక వ్యాపారవేత్త వచ్చి కోతులు కొనుక్కుంటాం అని చెప్పి అనౌన్స్ చేశాడు, దండోరా వేయించాడు. సో దండోరా వేస్తే ఊర్లో ఖాళీగా ఉంటారు కదా పని పాట లేని వాళ్ళు, కోతి 10 రూపాయలు అనగానే ఖాళీగా ఉన్నాం కదని చెప్పి చెట్టు కింద ఉన్న కోతుల్లో 4 కోతులను పట్టుకొని తీసుకెళ్తున్నారు. సో రచ్చబండ దగ్గర ఊళ్ళో ఉన్న వాళ్ళు అందరూ అడుగుతున్నారు, ఎరా కోతులు ఎక్కడ తీసుకెళ్తున్నారు అంటే, ఎవరో వ్యాపారవేత్త వచ్చాడు కోతులు కొనుక్కుంటాడట 10 రూపాయలు, ఆ కోతి పీతో ఆయుర్వేదిక్ మందు ఏదో చేస్తాడట, అందుకే తీసుకెళ్తాను అన్నాడు. అలా కోతి ఎవరు కొనుక్కుంటారని, వస్తే కోతి లేదని వదిలేస్తాం అని చెప్పి వాళ్ళు వెళ్ళి కోతులు అమ్మితే వాళ్ళు తీసేసుకున్నారు. తలా 15 రూపాయలు ఇచ్చారు, 4 కోతులు ఇచ్చేస్తే 10 రూపాయలు. నీ అమ్మ బాగుందని చెప్పి మళ్ళీ వెళ్ళి పొలంలోకి అడవిలోకి గట్ట వెళ్ళి ఇంకో 10 కోతులు తీసుకొచ్చారు. ఇంకా వాళ్ళు మళ్ళీ అడగడం వల్ల అరే నిన్న అంటే కొనుక్కుంటారు ఇదేదో బాగుందని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళు 10 మంది వాళ్ళు వెళ్ళడం మొదలుపెట్టారు, వాళ్ళు కోతులు తేడం వల్ల. సో అందరూ కోతులు అలా తీసుకెళ్తుంటే ఊళ్ళో ఉన్న దగ్గర ఒక 1000 కోతుల దాకా అందరూ తీసుకెళ్ళి డబ్బులు సంపాదించుకుంటున్నారు. సో ఈ మాట అటబోగట్ట మాట ఆ ఓట ఈ ఓట పక్క ఊరికి పాకింది. సో పక్క నుంచి కూడా కోతులు పట్టుకొని వస్తుంది ఈ ఊరికి. ఈ రాజవారం మామూలుగా కోతులతో నిండిపోయింది. ఈ వ్యాపారవేత్త కోతులు కొంటూనే ఉన్నాడు. సో పక్కూరు అలాగా చుట్టుపక్కల 40 గ్రామాలు నీ అమ్మ కోతులు కొనుక్కుంటున్నారని పాకిపోయింది. సో కోతి ముందు 10 కొన్నాడు, తర్వాత 20 కొన్నాడు, తర్వాత 30 కొన్నాడు, తర్వాత 50 కొన్నాడు, తర్వాత 100 కొన్నాడు. ఇంకా అలా కొంటూనే ఇదేదో భలేగా ఉంది నీ అమ్మ కోతులు పట్టుకోవడం అమ్ముకోవడం ఇదే మంచి వ్యాపారం అని చెప్పి అందరూ కోతులు. సో అప్పుడు ఈయన దగ్గర బల్క్ చాలా కోతులు అయిపోయేసరికి ఏం చేశాడంటే మన కుర్రాడు కోతుల్ని నెమ్మదిగా మార్కెట్లోకి వదులుతున్నాడు. అంటే మార్కెట్లోకి 150, 200కి వదలడం మొదలుపెట్టారు. సో వీళ్ళు ఎలా కొనుక్కుంటున్నారు కదా వ్యాపారవేత్త అని చెప్పి ఈ కోతులన్నీ కొనేసుకుంటున్నారు. వీళ్ళు ప్రతి ఒక్కరు కొనేసి దాచుకుంటారు. అంటే రేటు పెరుగుతుంది కదా. కొందరు తెలివైన వాళ్ళు ఏం చేస్తున్నారంటే కోతులు ఆడు 150కి కొనుక్కున్నాడు కదా, మనం 300 కొనుక్కునే టైం వస్తుంది కదా, అప్పుడు ఈ కోతులన్నీ మనం అమ్ముకుందాం అని చెప్పి ఎవరికి దొరికిన కోతులు ఆడు కొనేసుకుంటున్నారు, కొనుక్కొని ఇంట్లో దాచుకుంటున్నారు. ఒక్కొక్కటి 50 కోతులు. ఇప్పుడు 10 కొనుక్కున్నాడు, 20 కొన్నాడు, 30 కొన్నాడు, 40 కొన్నాడు, 50 కొన్నాడు, 60 కొన్నాడు, 100 కొన్నాడు, 150 కొన్నాడు. రేపు 300 కొంటాడు కదా, నమ్మకమే పెట్టుబడి, ఆశ. సో అందరు కోతులు కొనేసుకున్నారు. సో మన గురువుగారు ఏ 10 రూపాయలు కొన్న కోతిని 150 రూపాయలకి, 200 రూపాయలకి అమ్మేసుకున్నాడు. మొత్తం కోతులన్నీ ఖాళీ అయిపోయాయి గురువుగారి దగ్గర. ఇంకా గోవింద అని చెప్పి 3 నామాలు ఫోటో పెట్టుకొని ఆ షాప్కి వెళ్ళిపోయాడు. ఇంకో రాష్ట్రం వెళ్ళిపోయాడు కోతుల వ్యాపారంకి. సో వీళ్ళందరూ కోతులు కొనుక్కొని కూర్చున్నారు. ఏంటి ఈ షాకారి వ్యాపారవేత్త దుకాణం ఓపెన్ చేయలే కోతులు అమ్ముదామంటే ఆడే ఓపెన్ చేయడు ఎంతకని. కోతులు చూస్తే ఇంట్లో అన్ని సామాన్లు చిందర చేసి పీకేస్తుంది అందరూ అని నాశనం చేసేస్తాయి. 2 రోజులు చూశారు, 3 రోజులు చూశారు, 10 రోజులు చూశారు. ఇంక ఈ కోతులకి అన్నం పెట్టకలేక ఈ అల్లరి తట్టుకోలేక బాబో ఆ రాజవారంలో అందరూ కోతులు వదిలేశారు. దీనివల్ల మీకు ఏమర్థమైంది? స్టాక్ మార్కెట్ ఇంతే. ఒక 100 రూపాయలు స్టాక్ని కొంటారు, 150 అవుతుంది. అందరూ కొంటారు, 200 అవుతుంది. అమ్మని ఏమో 200 అవుతుందని చెప్పి ఈడు కొంటారు, ఆడుకుంటాడు. వాట్సాప్ స్టేటస్లో ఈ స్టాక్ పెరిగిపోతుందంట అంటే కొనేస్తారు అలా అదో 1000 రూపాయలు ఇక ఆ పెద్ద మార్కెట్ ఎవడైతే 100-200 కోట్లు పెట్టాడో ఆడు తీసేస్తాడు. ఆడు తీసేసాక వీళ్ళందరూ మార్కెట్ పడిపోతుంది. ఇదే ఇక్కడే ఆశ. సో జాగ్రత్తగా చేసుకుంటే మంచి లాభం ఉంటుంది. మీకు పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను, మీకు ఎప్పుడు అర్థమవుతుంది. ప్యూర్ ఎగ్జాంపుల్ నేనేం చేశానో మీకు చూపిస్తాను. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, కళ్ళు ఆర్పకండి. చూడండి, నా దగ్గర 1,00,000 రూపాయలు ఉన్నాయి. నేను ఏం చేశానో మీకు చూపిస్తాను. బజాజ్ ఫైనాన్షియల్ లిమిటెడ్ ఉంది. ఈ స్టాకు చూడండి, మీ అందరికీ తెలుసు కదా, బజాజ్ ఆటోలు, బజాజ్ ఫైనాన్షియల్ మనకి అప్పులు ఇస్తారు కదా, ఆ బజాజ్ కంపెనీ. సో వాళ్ళు ఏం చేశారో చూద్దాం. ఈ బజాజ్ ఫైనాన్షియల్
స్టాక్ అప్పు కిందకి పైకి కిందకి పైకి కిందకి ఆడుతూనే ఉంటుంది. చూడండి ఒకసారి. ఇప్పుడు కరెక్ట్గా మీరు సంవత్సరం డేటా చూద్దాం. 2024 జనవరి 5వ తారీఖున 7,700 ఉన్నది. ₹1,00,000 పెట్టి నేను కొనలేదు ఎందుకు ఎక్కువ రేట్ ఉందని చెప్పి. అది 6,000 అయింది జనవరికి. ఏది జనవరి 1న 7,700 ఉందో జనవరికి ₹1,000 తగ్గిపోయింది, కొనలేదు. ఫిబ్రవరికి ఇంకా తగ్గిపోయింది, కొనలేదు. ఫిబ్రవరి ఎండకు వచ్చేసరికి 6,324 అయింది. సో నేనేం చేశాను, 10 స్టాకులు కొన్నాను. 10 స్టాకులు ఎంత, 63,000 అయింది. జాగ్రత్త చూడండి, నోట్ దిస్. 63,000 పెట్టి కొన్నాను. ఉంచాను. ఏప్రిల్కి వచ్చేసరికి, మార్చిలో కొన్న స్టాక్ ఏప్రిల్కి వచ్చేసరికి ₹7,309 అయింది. సో 7,309 అంటే ఎంత అయింది, 73,000. 73,000. సో 73,000 అంటే ఎంత, లాభం 10,000 వచ్చింది. నోట్ దిశ 10,000 పక్కన పెట్టండి. మళ్ళీ ఆగాను. మేలోని మళ్ళీ 6,600కు దొరికింది. మళ్ళీ 10 స్టాకులు కొన్నాను. మళ్ళీ 10 స్టాకులు. నేను ఖాళీగా ఉంటానా, మళ్ళీ 10 కొన్నాను. 6,600 ఇంటూ 10, 66,000కి 10 స్టాకులు కొన్నాను. ఎప్పుడు, మేలోని. అది మళ్ళీ జూను, మేలో కొన్న స్టాక్ జూన్లోకి ఎంత అయింది, 7,400 అయ్యింది. నేను మళ్ళీ ఊరుకుంటానా, అమ్మేశాను. మళ్ళీ లాభం ఎంత వచ్చింది, 7,000 వచ్చింది. అక్కడ 17,000 వచ్చింది. మళ్ళీ అమ్మేశాను కదా, మళ్ళీ పడుతుందని వెయిట్ చేస్తున్నాను. మళ్ళీ ఎప్పుడు పడింది, ఆగస్టులో పడిపోయింది. మళ్ళీ నెక్స్ట్ మంతా పడిపోయింది. మళ్ళీ 6,400కి వచ్చింది. మళ్ళీ 10 స్టాకులు పెట్టుకున్నాను. 64,000 పెట్టి 10 స్టాకులు కొన్నాను. అది ఆగస్టులో కొన్న స్టాకులు సెప్టెంబర్కి వచ్చేసరికి 7,770 అయ్యింది. 77,000 పెరిగిపోయింది. లాభం ఎంత వచ్చింది, ఈసారి 13,000 వచ్చింది. 13,000 అమ్మేశాం. సో ఎంత వచ్చింది అక్కడ, 10,000, 13,000, 23,000, 6,000, 29,000 వచ్చింది. 29,000 వచ్చింది. జాగ్రత్తగా ఉండండి. అమ్మేశాం కదా, మళ్ళీ పడుతుంది అని చెప్పి చూసాం. నవంబర్లో పడ్డది. మళ్ళీ 6,500కి వచ్చింది. మళ్ళీ కొన్నాం 10,000. మళ్ళీ కొన్నాం 10,000 పెట్టి, ₹64,000 పెట్టి మళ్ళీ 10 స్టాకులు కొన్నాం. మళ్ళీ మొన్న నవంబరు, మళ్ళీ డిసెంబర్లో 7,000 అయింది. మళ్ళీ 7,000 అయింది. ఎంత వచ్చింది, నవంబర్లో కొని డిసెంబర్లో అమ్మితే మళ్ళీ మనకు వచ్చింది దగ్గర 6,000 వచ్చింది. 30,000, 6,000, 36,000. నోట్ దిస్ పాయింట్ అధ్యక్ష. మళ్ళీ మన స్టాక్ మార్కెట్ మళ్ళీ పడిపోతే 68,000 అయింది. మళ్ళీ కొన్నాను. ఇంకా పెరుగుతుంది. ఇప్పుడు ప్రజెంట్ 7,300 అయింది. ఇంకా పైకి వెళ్ళే ప్రసంగం. సో ఇక్కడ ఈ సంవత్సరంలో నా దగ్గర ఉన్న 60,000తో నేను ఎంత సంపాదించాను, మామూలు చెప్తున్నాను, ఎంత సంపాదించాను, 40,000, దగ్గర 35,000 చిల్లర సంపాదించాను. వచ్చిందా, ఇది సంవత్సరంలోనే. నువ్వు ఈ సంవత్సరం 60,000 ఏం చేస్తే వస్తుంది నీకు 35,000, ఎందులో పెడితే వస్తుంది 35,000? వచ్చిందా, చూపించానా? పోనీ ఏమైనా బజాజ్ అక్కడ. అలాగే స్టాక్ మార్కెట్ ప్రతిదీ ఉంది, ప్రతివీ అలాగే ఉంటాయి. స్టాక్ మార్కెట్ అంటేనే లేపడం. ఇందులో నువ్వేం మోసాలు ఏం చేయట్లేదు, లాభాలు తీసుకుంటున్నావు. ఎవరిని నువ్వేం మోసం చేయట్లేదు. మోసం ఎందుకు చేయట్లేదు అంటే, స్టాక్ మార్కెట్ అనేది జోదం కాదు, వ్యాపారం. ఇప్పుడు ఇది ₹10 ఈ డబ్బా. ఈ ₹10 డబ్బాని స్టాక్ మార్కెట్ ₹100 అమ్ముతున్నాడు ఆడు. నువ్వు ఈ కంపెనీ యొక్క స్టాక్ ₹100 కొనుక్కున్నావు. నువ్వు ఈ డబ్బా రోజు వ్యాపారం బాగా జరుగుతుంది. ₹10 కాస్త ₹20 అయింది. వ్యాపారం బాగా జరుగుతుంటే స్టాక్ ప్రైస్ పెరుగుతుంది. అందరూ కొనుక్కుంటున్నారు. దీనికి వచ్చిన లాభాలే నువ్వు తింటున్నావు, అంతే తప్ప నువ్వు ఎక్కడి నుంచి దోచుకోవట్లేదుగా. దోచుకోవట్లేదు కదా, లాభం, వ్యాపారం. ఇప్పుడు చూశారు కదా, బజాజ్ ఫైనాన్స్ మీకు ఎలా చూపించాను అర్థమైంది. ఇలా ప్రతి స్టాకు అలాగున్నది. ఇక్కడ మీరు ఒకటి అర్థం చేసుకోవాలి. ఏమండి, ఈ స్టాక్ మార్కెట్ బాగుంది చెప్తున్నావు, అర్థమవుతుంది, కానీ మాకు అర్థం అవ్వట్లేదు, ఎలా నేర్చుకోవాలని అడుగుతున్నాను. నాకు నేర్చుకోవడానికి చాలా సమయం పట్టింది. నేర్పించే వాళ్ళు చాలామంది ఉన్నారు. నేను కూడా ఎల్కేజీ యూకేజీ స్టూడెంట్నే. పోస్ట్ గ్రాడ్యుయేషను స్టాక్ మార్కెట్లో పెద్ద చదువు చదివిన వాళ్ళం. ఫర్ ఎగ్జాంపుల్
ఇప్పుడు నేను ఎప్పుడు చెప్తుంటాను, ఆ డే ట్రేడర్ తెలుగు రేవంత్ గారు, ఆ తర్వాత సాయి బ్రదర్స్, మనీ పర్సాయన్ వాళ్ళ బ్రదర్స్, వాళ్ళే ఎందుకు చెప్తారంటే వాళ్ళు ఇప్పుడు 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 ఫర్ ఎగ్జాంపుల్ ఎందుకంటే వాళ్ళ దగ్గర టీం ఉంటుంది, పెద్ద టీంలు ఉంటాయి. ఇప్పుడు మనం ఒక స్టాక్ని చూడగలం, వాళ్ళు ఆ టీం అంతా కలిపి 100 స్టాకులు చెక్ చేస్తారు. ఆ 100 స్టాకులు చెక్ చేసి వీళ్ళకి డేటా ఇస్తే వీళ్ళు చెప్తారు. సో అందుకే వాళ్ళిద్దరు ఛానళ్ళ టీంలకి సెట్కోటి వందనాలు పెట్టాలి, ఎందుకంటే వాళ్ళు మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసుకుంటే డొనాల్డ్ ట్రంప్ గారు గెలిస్తే ఎలాన్ మస్క్కి లాభం ఉంటుందని ఒక ఛానల్ ఆయన చెప్పారు. ఏకే కొన్నారు చాలామంది. ఏమైంది? డొనాల్డ్ ట్రంప్ గారు గెలిచారు, స్టాక్ పెరిగింది. ఒకవేళ డొనాల్డ్ ట్రంప్ గారికి వెళ్ళకపోయినా ఆ స్టాక్ అలాగే ఉంటుంది, కానీ పడిపోదుగా, పెరిగిద్దిగా. సేమ్ ఇలాగే టీడీపీ గెలిస్తే హెరిటేజ్ స్టాక్లు పెరుగుతాయి అని అన్నారు చాలామంది. సత్యం, అందరూ కొన్నారు. ఏమైంది? వచ్చింది, పార్టీ వచ్చింది, హెరిటేజ్ స్టాక్లు పెరిగాయా? ఈ ఇన్ఫర్మేషన్ ఎవరిస్తారు మనకి? అందరికీ తెలిసిందే, కాకపోతే మనకు గుర్తు ఉండదు. మన బుర్రలన్నీ చాలా ఉంటాయి. మనదంతా సినిమా రివ్యూలు, అల్లు అర్జున్కి ఏమైంది, ఆడికి ఏమైంది, ఈడికేమైంది, ఈ ఎదముండ సొల్లుతో మనం నింపేసుకుంటాం. విలువైన ఇన్ఫర్మేషన్ వచ్చిందేమో పాడుకుంటాం. మనకి ఈరోజు నవ్వేడేస్ మీ అందరికీ తెలుసు, పక్కింటోడికి ఎంత వస్తుంది, ఎదురింటోడికి ఎంత వస్తుంది అంటాం, కానీ మనకేముందని చూసుకోం. సో నేను మనకేముందని చూసుకుంటాను కాబట్టి నాకు అన్నీ నేను ఫాలో అవుతాను. ఈవినింగ్ లెగిస్తే 2 ఛానల్ చూస్తాను. నాకు మిగతావి కూడా చెప్పే ఛానల్స్ ఉన్నాయి, వాళ్ళు వీళ్ళకన్నా బాగా చెప్పచ్చు. కాకపోతే నేను ఈ 2 చూస్తాను, నాకు అలవాటు అయిపోయింది. ఇంకా వాళ్ళని తక్కువ అంచనా వేయడం, వాళ్ళు కూడా చెప్తాను. మీకు ఏది నచ్చితే అది చూడండి, మీకు అర్థం అవుతుంది. జస్ట్ ఎనాలిసిస్ మాత్రమే. మీరేమో వాళ్ళు చెప్పింది మీరు చూసుకుంటారు, రీచెక్ చేసుకుంటారు. వీడియోలో మీకు స్టాక్ మార్కెట్ యొక్క భవిష్యత్తుని చూపించాను. కింద 1999 నుంచి 2024 వరకు సిచ్యువేషన్. తర్వాత బజాజ్ ఫైనాన్స్ ఎగ్జాంపుల్ ఒక స్టాక్ తీసుకొని అది ఎలా పెరుగుతుంది. 60,000 రూపాయలతోని నేను 30,000 గెలుచుకున్నాను. 90,000 అది చిన్న అమౌంట్. ఇంకా అదే లక్షల్లో పెడితే ఆడికి ఇంకెంత లాభం వస్తుంది చెప్పండి. సో అది పక్కన పెట్టింది. కొనడం అమ్మడం అనేది నార్మల్. అదే బ్యాంకులో ఇట్టుకుంటే అంత వస్తుందా? రాదు కదా. జస్ట్ పాకెట్ మనీ అండి. నా దగ్గర ఉన్న డబ్బులను అలా పెట్టి తీస్తే ఏమవుతుంది? ఒకేసారి ఒక నెల 2 నెలలు ఆగుతున్నావు, ఒక 2 నెలలు మిస్ అయిపోయినా 3 నెలలు పెరుగుతుంది కదా. ఇప్పుడు 3 నెలలు మిస్ 6 నెలలు అయితే పెరుగుతుంది, డబ్బులు ఎక్కడికి పోవట్లేదు కదా. ఇలా చాలా స్టాక్స్ ఉన్నాయి, కాకపోతే రివిజన్ చేయాలి. స్టాక్ మార్కెట్ మహాసముద్రం. నేను మొన్న లాస్ట్ టైం కథ చెప్పానే, అది చాలా చిన్నవి. ఎన్ని రకాల స్టాక్ మార్కెట్లు ఉన్నాయో, దీని కవర్ల కంపెనీలు ఉన్నాయి, వాటర్ బాటిల్ కవర్ల కంపెనీలు ఉన్నాయి, ప్లాస్టిక్ బాటిల్ కంపెనీలు ఉన్నాయి, ప్లాస్టిక్ క్యాప్ల కంపెనీలు. అమ్మ బాబోయ్, నెతుకుతున్న కొద్ది కంపెనీలు, మంచి కంపెనీలు దొరుకుతున్నాయి. అమ్మ బాబోయ్ చాలా ఉన్నాయి. అవన్నీ చెప్పే ఛానల్ రివిజన్ చేయండి. ఇప్పుడు నేను పొద్దున్న లెగిస్తే వీటికి ఎదముండ సోదుల కోసం నేను టైం వేస్ట్ చేయను. స్టాక్ ఏం పెరుగుతుంది, నాకు బాగుంది, నాకు ఊరికినే నాలెడ్జ్తో డబ్బులు వస్తున్నాయి కదా, దాన్ని ఎందుకు వదులుకోవడం అని నేర్చుకున్నాను. మీరు కూడా నేర్చుకోండి. ఏం లేదు, కంగారు ఏం పడిపోవాలి. స్టాక్ మార్కెట్ ఎక్కడికి పోదు, ఇక్కడే ఉంటుంది. ఎప్పుడు పెరుగుతూ ఉంటుంది, తరుగుతూ ఉంటుంది. ఏదో కొత్త వైరస్ ఏదో వస్తుందంట, అది కొంచెం ముదిరిందంటే మళ్ళీ లాక్డౌన్ అన్నారంటే ఒక్కసారి కపోల్ కింద పెడుతుంది. అప్పుడు అందరూ ఇన్వెస్ట్ చేయొచ్చు. లాంగ్ టర్మ్ ఇందులో లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్, సిప్పు, అదైతే మ్యూచువల్ ఫండ్స్ బోల్డ్ ఉన్నాయి. అవన్నీ నేను చెప్తే మీకు అర్థం అవుతుంది. మీరు నెమ్మదిగా స్టెప్ బై స్టెప్ బుక్కు పెన్ను తీసుకొని నేర్చుకోండి. మీ దగ్గర ఉన్న 300, 400, 500, 600, 700 అలా నెమ్మదిగా నేర్చుకుంటే ఏమీ పోదు. ఇన్ఫర్మేషన్ ఈజ్ వెల్త్. ఇన్ఫర్మేషన్ ఈజ్ వెల్త్ అని ఎందుకంటున్నానంటే, మొన్న నేను మీకు స్టాక్ మార్కెట్ గురించి మంచిగా వీడియో ఎక్స్ప్లెనేషన్ చేశాను. అట్టుపండు ఒలిచినట్లు చెప్పడం వల్ల నాకు 10 లక్షల రూపాయలు వచ్చాయి. 10 లక్షల రూపాయలు వచ్చాయి. నేను చెప్పాను ఐఫోన్లు కొంటానని, ఎప్పుడు సగం. కానీ ఎంత వచ్చిందో చూడండి ఆ వీడియోకి. అది ఇన్ఫర్మేషన్ వెల్త్. అది ఎందుకు అంత వచ్చిందంటే, అమెరికా నుంచి చాలామంది చూశారు. అమెరికా నుంచి చూడడం వల్ల ఏమంటే ఒకేసారి ఆ వీడియో యొక్క రేట్ పెరిగిపోయి ఎక్కడికి వెళ్ళిపోయింది. ఆ 10 లక్షల్లోని దగ్గర అమెరికా నుంచే 4,50,000 వచ్చింది. ఈ దుబాయ్, కువైట్ ఇవన్నిటి నుంచి. సో అది మ్యాటర్ అనమాట. ఎన్ఆర్ఐలు అందరూ చూడడం వల్ల ఆ వీడియోకి అంత డబ్బులు వచ్చాయి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. పర్టికులర్గా యువత ఈ ట్రేడింగ్లకి, బెట్టింగ్ యాప్లకి దూరంగా ఉండండి. మీ దగ్గర ఉన్న పాకెట్ మనీతో నెమ్మదిగా స్టెప్ బై స్టెప్ ప్రాక్టీస్ చేసి మీరు ఆర్థికంగా నిలబడతాయి. మీరు దాచుకున్న 10 పైసలు, 20 పైసలు ఇప్పుడు దాచుకున్నవి 10 సంవత్సరాల తర్వాత అవి లక్షలు, కోట్లై మీకు కనబడుతున్నప్పుడు ఆనందమే వేరు. యువత అందరూ ఆర్థికంగా నిలబడాలి, టైం వేస్ట్ చేయకూడదు. ఓకే, ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటాను. ఈ వీడియో ఎంతవరకు సమాధానం, తిరిగి మరో మంచి వీడియోతో కలుసుకుందాం. ఇట్లు మీ ప్రపంచ యాత్రికుడు. జై హింద్.